నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారాం. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరు దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ చేస్తూ ఉంటుంది. మరి దీనికి కారణాలు ఏంటి అన్నప్పుడు రకరకాల విషయాలు బయటకు వస్తూ అందులో ఒకటి మీడియా గురించి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది విశ్లేషకులు. మీడియాని బీఆర్ఎస్ పార్టీ ఓడించింది అని. అసలు మీడియాకి ఏం అవసరం బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఒక కారణం మీడియా అంటున్నారు. మీడియా అయితే ఏ మీడియా వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది? అసలు మీడియాకి ఏం సంబంధం ఒక పార్టీని ఓడించడానికి? ఇప్పుడు ఒక ఆధ్యాత్మికతలో ఒక పదం చెప్తుంటారు, అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్తుంటారు. అంటే అతి ఏదైనా కానీ మంచిది కాదు. అవును. ఇప్పుడు మీడియానే గెలిపిస్తుంది, సోషల్ మీడియానే గెలిపిస్తుంది, లేదంటే ప్రింట్ మీడియానే గెలిపిస్తుంది. మనం బాగా ఊతే ఆ బాకాని ప్రజలు నమ్ముతారు, అది నమ్మి ఓట్లేస్తారు అనేటువంటి భ్రమంలో రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. పర్టికులర్ కొన్ని నేను అనేది 1-2 పార్టీల గురించి కాదు, ఓవరాల్ గా అభిప్రాయం అది ఉంది. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి యాక్చువల్ గా సొంత మీడియా ఉంది, పింక్ మీడియా అంటున్నారు దాన్ని. అంతే, పింక్ మీడియా అంటే సొంత మీడియా, పింక్ మీడియా, సొంత మీడియాను పింక్ మీడియా అంటే మళ్ళీ దానికి అలైడ్ గా ఉండేటువంటి మీడియా. ఓవరాల్ గా దీన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే పింక్ మీడియా. తర్వాత బ్లూ మీడియా కూడా పింక్ మీడియాకి సపోర్ట్. పిచ్ మీడియా అంటే ఏంటి? డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి బాగా ఊతుంటారు, పిచ్ మీడియా. సో కాబట్టి పింక్ మీడియా, బ్లూ మీడియా, పిచ్ మీడియా ఈ 3 ఉన్నాయి. ఇంకపోతే ఎల్లో మీడియా. సరే, ఎల్లో మీడియా అనేది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏముంటుంది కదా. సో కాబట్టి టోటల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంది. అంతే కదా, బీఆర్ఎస్ పార్టీకి బాగా ఉంది. దీనికి తగ్గట్టు సోషల్ మీడియాలో అనేక మంది అసలు ఏ స్థాయిలో ప్రచారం చేశారంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చుంటే గెలుస్తారు, అంత వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అసలు బయటకు వస్తే రేవంత్ రెడ్డిని కొడతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ప్రజల్లోకి వెళ్ళి ముఖం చూపించుకోలేకపోతున్నారు, సెక్యూరిటీ లేకుండా కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇలా మాట్లాడారు, విశ్లేషణలు అందించారు చాలా మంది. సరే, తప్పులే, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం వాళ్ళు చెప్పారు. దాంట్లో నిజాయితీగా చెప్పుంటే మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు తప్పు అవ్వచ్చు, ఇప్పుడు నేను చెప్పేవి కూడా తప్పు అవ్వచ్చు ఒక్కోసారి. అయితే అది హార్ట్ఫుల్ గా చెప్తున్నామా లేదా ఎవరికన్నా మనం బాగా ఊతున్నామా అనేది ఆలోచించుకోవాలి. అలా కాకుండా కేవలం బాగా ఊదే కార్యక్రమం పెట్టుకొని ఎవరి మీద దేశం ఉంటుంది, ఎవరి మీద దేశం ఉంటుంది, ఆ దేశం కారణంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటారు వాళ్ళని మనం విశ్లేషకులు ఎలా అంటాం? మనం విశ్లేషకుడు అని అంటే ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఇట్ మే బి రాంగ్, తన అభిప్రాయం తప్పు అయి ఉండొచ్చు, కానీ ఒక అన్బయాస్డ్ గా ఆలోచించి చెప్పాలి. ఒక్కోసారి బూమ్రాంగ్ అవుతుంది, మనం అనుకున్నది జరగకపోవచ్చు ఒక్కోసారి, కానీ ఇంటెన్షనల్ గా ఇంకొకరి మీద దేశంతో ఆ విధంగా బాగా ఊతటం అనేది అది ఆ పార్టీలకే ప్రమాదం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, సింపుల్ ఎగ్జాంపుల్. 2004 అది చాలా మందికి తెలియపోయింది. 2004లో ఏ మీడియా లేదు. ఇప్పుడు అనుకుంటున్నట్టు ఎల్లో మీడియా తప్ప, ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఎల్లో మీడియా అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరూ చెప్తున్నారు, ఆ మీడియా తప్ప 2004లో ఇంకొక మీడియా లేదు. ఆ రోజుకి సోషల్ మీడియా లేదు, ఆ రోజుకి ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదు. ఒకవేళ ఉన్నా కానీ అది ఎల్లో మీడియా జాబితాలోనే ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు 2004లో? ఓడిపోయారు కదా 2004లో. ఎందుకు ఓడిపోయారు అంటే మీడియా అనేది కొంతమేరకే, అతి చేస్తే అది పబ్లిక్ అర్థం చేసుకోగలరు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జూబ్లీ హిల్స్లో అదే జరిగింది, 2023లో కూడా అదే జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చేశారు? ఒక్క ప్రభుత్వ విధానాన్ని తప్పుపెట్టేటువంటి జర్నలిస్ట్ని ఉండనివ్వాలి హైదరాబాద్లో. ఎవరైనా ముందుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఇలా ఉంది, ఇది సరి చేసుకోవాలి, లేదంటే ఇది వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకం అని చెప్తే వాళ్ళని తీసుకుని జైలు వేశారు. సేమ్
2024 ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోయింది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయింది. ఎందుకు పోయింది? ఎందుకు పోయిందంటే ఎవరైతే నిష్పక్షపాతంగా చెప్తున్నారో ఆ జర్నలిస్టులు కూడా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. సరే, వన్ సైడ్ చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగించి రకరకాలుగా ద్వేషం చింపేవాళ్ళు, విషయం వెలగెక్కే వాళ్ళు ఉన్నారు. నేను ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు, పింక్ లో ఉన్నారు, బ్లూలో ఉన్నారు, ఎల్లోలో ఉన్నారు, అన్ని మీడియాల్లో ఉన్నారు. నేను వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ తోటి సుదీర్ఘమైన జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉండి ప్రజా వ్యతిరేక విధానాలు మీరు చేస్తున్నారు, ఇవి ప్రజా వ్యతిరేక విధానాలు అని చెప్పి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మాట్లాడేటువంటి జర్నలిస్టులను కూడా కేసులు పెట్టి లోపల ఇచ్చారు. అది వాస్తవం. అవును. సో దాని ఫలితమే కదా ఇప్పుడు 2023 అక్కడ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చింది. ఇప్పుడు ఎవరైతే విషయం చెబుతుంటారో వాళ్ళు వన్ సైడ్ ఉంటారండి. వాళ్ళేంటి, ఆ పార్టీ యొక్క క్యాడర్ ని సంతృప్తి పరచడానికి ఉపయోగపడుతుంది ఆ వాయిస్. అంతే తప్ప ఎవరైతే తటస్థంగా ఉంటారో ఈ స్వింగ్ ఓటర్స్ అంటారో వాళ్ళకు ఉపయోగపడవు ఈ వాయిస్. అసలు వినరు కూడా, ఈ విషయం చెప్పేటువంటి వాయిస్ ని వినరు. ఎవరైతే జర్నలిస్టిక్ గా ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పగలుగుతారో వాళ్ళది వెళ్తుంది, చర్చలోకి వెళ్తుంది, పబ్లిక్ లో కూడా వెళ్తుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి, పింక్ మీడియా కానీ బ్లూ మీడియా కానీ ఇవన్నీ మొన్న ఎలక్షన్ ఏం చేసినాయి, మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సర్వేలు, బోగస్ సర్వేలు ఒక పక్క, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి పరిపాలన మీద లేనిది కూడా ఉన్నట్టు క్రియేట్ చేయటం, రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేయటం, లేదంటే ఒక ముఖ్యమంత్రి అనేటువంటి హోదాని కూడా మర్చిపోయి ఆ హోదాని కూడా కించపరచడం. అసలు ముఖ్యమంత్రికి ఇతను పనికిరాడు, అంటే పొట్టిగా ఉన్నాడు కాబట్టి పనికిరాడు, ఇట్లాంటి కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అతను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు క్లోజ్ అండి, నాకు ఎప్పుడు జడ్పీటీసీ దగ్గర నుంచి తెలుసు. అయినంత మాత్రాన నేను ఇప్పుడు పోయి అంతకు ముందులాగా నేను మాట్లాడితే కుదురుతుందా? కుదరదు కదా. సో కాబట్టి ఇప్పుడు ఎవరెవరి తాహత ఎంత, ఎవరి స్థాయి ఎంత అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కల్వకుంట ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఆర్థిక స్థోమత ఏందనేది తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మంది వాళ్ళ సమకాలీకులు చాలా మంది చెప్తుంటారు. 10 years తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏందనేది అందరికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మనం మాట్లాడామనుకో, ఇదిగో ఆంధ్ర కూడా అంటారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడామనుకో, కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, లేదంటే వీడి కమ్ముడు అంటాడు. అయితే కమ్మ లేదా ఆంధ్ర అంతే. లేదు బీజేపీ నరేంద్ర మోడీ గారు పాలసీలు తప్పు చేస్తున్నారు విదేశాంగ విధానంలో, లేదంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలను మనం ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఒకవేళ తప్పు పెట్టామనుకోండి, వీడు దేశద్రోహి. ఈ విధంగా సమాజాన్ని తయారు చేస్తే రాజకీయ పార్టీలు ఒక సొంత మీడియాని, అలాగే అలైడ్ మీడియాని పెట్టుకొని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు సర్వేలు ఇచ్చుకుంటా, మీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వాన్ని చేస్తా, మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు అల్టిమేట్గా ఇచ్చేటువంటి తీర్పులు ఇలానే ఉంటాయి. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో అవి పని చేయొచ్చు వాళ్ళకి, కానీ దీర్ఘకాలంలో అవి పని చేయవు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా అది జరిగింది. ఆయన ఏం చేశాడు, సోషల్ మీడియాని నమ్ముకున్నాడు. సోషల్ మీడియా మీద ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం కేటీఆర్ గారికి ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత డిజాస్టర్గా ఓడిపోవడానికి కారణం. ఓడిపోవచ్చు, స్వల్ప మెజార్టీతో ఓడిపోవాలి మామూలుగా అయితే, కానీ ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం ఆయన బాగా ఊదించడం, మీడియాతో కొన్ని మీడియా సంస్థలతోటి బాగా, ఈవెన్ కొన్ని పెద్ద ఛానల్స్ కూడా మ్యానిపులేట్ చేసి పాజిటివ్ గా ఆయనకి ప్రచారం చేయించుకున్నాడు. మీడియాని స్వేచ్ఛగా కనుక వదిలిపెడితే, నేను చెప్పేది విషపు చిమ్మేటువంటి మీడియాలు కాదు, మామూలుగా జర్నలిస్టులు పద్ధతి ప్రకారం ఉండే జర్నలిస్టులు ఫ్రీగా వదిలిపెడితే మీకు మెసేజ్ వెళ్తుంది, పబ్లిక్ ఆలోచిస్తారు, ఎవరికి ఓటేయాలో ఆలోచించుకుంటారు వాళ్ళు. అలా కాకుండా మీరు తొక్కి పెట్టేసి మీడియాని మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాని పెట్టుకొని వాళ్ళ చేత రకరకాలుగా తిట్టిస్తూ ఎదుటోళ్ళని ఇవన్నీ చేస్తే పబ్లిక్ అసహించుకుంటారు. దాని ఫలితం ఇప్పుడు జూబ్లీహిల్స్. ఎక్కువగా మీడియాని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. నువ్వు ప్రజాసేవకుడి, ప్రజల కోసం నువ్వు సేవ చేయాలి, చేసుకుంటూ వెళ్ళిపో. మీడియా తన పని తను చేసుకుంది. రాజశేఖర రెడ్డి గారు 2004లో పాదయాత్ర చేశాడు. అప్పటికి ఎల్లో మీడియా తప్ప ఏమీ లేదు. మరి ఆయనకి ప్రచారం అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు ఉన్నటువంటి ఎల్లో మీడియా.
ఆ రోజు ఈ రోజు అదే ఎల్లో మీడియా వీళ్ళు చెప్తుంది. మరి అదే ఎల్లో మీడియా మరి ఆయనకి ఎందుకు ఇచ్చారు ఆయన పాదయాత్రకి ఎందుకు కవరేజ్ చేశారు? సో కాబట్టి అనివార్యంగా మీడియా నీ వైపు వచ్చేలాగా చూసుకోవాలి, కానీ బెదిరించి చూసుకోకూడదు. బెదిరించో లేకపోతే డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకో రకంగా మ్యానిపులేట్ చేసి సొంత మీడియాని పెట్టుకుని బాగా ఉదించుకుంటా వ్యక్తిత్వహనాలు చేస్తా హోదాలు కూడా మర్చిపోయి మాట్లాడితే వచ్చేటువంటి రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.